ఎవరి కోసం నేను పోరాటం చేయాలి. ఆ సందర్భంలో చంద్రబాబు గారి పిలుపు మేరకు మళ్ళీ వచ్చి పార్టీలో మళ్ళీ కలిసి బీఫారాలు ఇస్తున్నారు, గెలుస్తున్నారు, వెళ్తున్నారు. సార్ ఎవరికి అసలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ సంబంధించి వల్లభనేని వంశీ అంటే ఇప్పుడు అవి రికార్డ్స్ లో కూడా లేవని చెప్తున్నారు. అసలు ఆ రోజు భువనేశ్వరరావు గారి మీద మాట్లాడిన సమయంలో అసలు ఏం మాట్లాడారేంటి? మీరు కూడా ఉన్నారు ఆ టైం. దుర్మార్గుడు. నాతో బాగానే ఉంటారు వీళ్ళందరూ. నేను తిడతా, చనువుగా కేకలేస్తా, దుర్మార్గులారా రౌడీలారా అని తిడతాను. అలాగే అంటాను, నా చనువుగా పడతారు. ఎవరినైనా ఇప్పుడు పేరు నాయనైనా వాళ్ళైనా వాళ్ళ నాన్నగారితో రాత్రి అనుబంధంలో నేను ఒక్కోసారి ఏంట్రా పనికిమాలిన స్టేట్మెంట్లు పనికిమాలని అంటాను, ఇలాగే అనేవాడు. అయినా గౌరవించేవాడు. పెద్ద ఆయన సిన్సియర్ కమిటెడ్ లీడర్ అని నన్ను ఏమీ లేదు. నువ్వెవడరా నాతో అంటాను, నన్ను అంటాను కంటే అది అంతతో అయిపోదు. వంశీ కానీ నాని కానీ హద్దులు మీరారు. అలాగే పేరు నాని వాళ్ళు అంటాడు కూడా కులాల వారిగా జగన్మోహన్ రెడ్డి కపట నాటకంలో కులాలను రెచ్చగొట్టాడు. కమ్మ వాళ్ళ మీద కమ్మ వాళ్ళని, కాపుల మీద కాపుల్ని, పవన్ కళ్యాణ్ మీద కాపుల్ని అలా రెచ్చగొట్టుకుంటూ ఆయన విమర్శలు చేయించుకునేవాడు. మా బట్టి వాళ్ళం కన్స్ట్రక్టివ్గానే మాట్లాడేవాళ్ళం. ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎవరికి దొరకని విధంగా అంటే తప్పు చేసి కాదు, ఘాటుగా ఉంటుంది విమర్శ. ఎందుకు అసలు అసెంబ్లీలో భువనేశ్వర్ గారికి సంబంధించిన టాపిక్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటారు? అసలు ఆ రోజు వంశీ ఆ రోజున అతను పార్టీ మారదలిశాడు. అక్కడ అరాచకం జరిగింది, భూ కుంభకోణాలు జరిగినాయి, ఇళ్ల పట్టాల కుంభకోణాలు జరిగినాయి, మట్టి కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ కొంచెం చెడ్డగా వస్తుంది. ఆ సందర్భంలో స్థానిక కార్యకర్తలు వ్యతిరేకించారని చెప్పేసి లోకల్ కార్యకర్తలు ఏదో అన్నారని చెప్పి ఉమా గారికి ఆయనకి ఏదో తగాదామని చెప్పేసి చంద్రబాబు గారి భార్య గురించి చెడ్డగా మాట్లాడడం తప్పు కదా. ఈరోజు అనుభవిస్తున్నాడు. ఇవాళ పోసాని కృష్ణమురళి కావచ్చు, పెన్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, రేపు పొద్దున అంబటి రాంబాబు అందరూ తప్పు చేస్తేనే తప్పించుకోలేరు. పోసాని ఇవాళ ఏమన్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లో చేశాను అన్నాడు. మేము మొదటి నుంచి అదే చెప్పాం. అసలు కారకుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితోటి బూతులు మాట్లాడిస్తున్నారు. అది ఇవాళ రుజువు అవుతుంది. కానీ ఇప్పటితోనే అరెస్టులు ఆగిపోతాయి, ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అసలు ఏమంటారు మీరు దీని గురించి? ఆ ప్రభుత్వం తప్పులు చేసిన వాళ్ళని మందలించకపోగా వెంటేసుకొచ్చింది. తప్పు చేయని చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమీ లేని, అసలు లేని కేసులు సృష్టించి జైల్లో పెట్టారు. వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, మీరు బూతులు తిట్టేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, పిల్లల గురించి, సంతానం గురించి చెడ్డగా మాట్లాడమని ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అందువల్ల శిక్ష తప్పదు. కానీ ఇక్కడ ఇంకొకటి విమర్శ కూడా ఉంది. అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు అటు వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, తర్వాత కొడాలి నాని కానీ, వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు గురించి యాంటీగా మాట్లాడారు కాబట్టి వీళ్ళు కూడా ఎదుగుతున్నారు కాబట్టి ఎదుగుతున్న వాళ్ళని కట్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం కులంతో రాలేదు. ఇప్పుడు నేను కులం అంటే నేను నా సంగతి ఏంటి? కులం కాదు, తెలుగుదేశం అందరిది. బీసీలు, రెడ్లు అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా పేరు నాని ఒక సవాల్ చేస్తున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, కొడాలి నాని అరెస్ట్ చేయండి అని. అంటే వాళ్ళ వైపు ఏం తప్పు లేదని దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇలాగే వంశీ సవాల్ చేశాడు, అలాగే సవాల్ చేశాడు పోసాని కృష్ణమురళి. ఈ సవాల్ చేసిన వాళ్ళందరికీ ఒక రోజు కాదు రేపు పొద్దున దుర్యోధనుడి బయటకు అయితే పట్టబోతుంది. సో రాజకీయాలు అంటే ఇందాక స్టార్టింగ్ లో మీరు మాట చెప్పారు, డబ్బుతో ముడిపడిపోయినాయి రాజకీయాలు అని. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు ఇది కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? మేము కక్ష లేదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు వదలము. తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని అక్రమ కేసుల్లో ఇరికించేసి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు వదిలే ప్రశ్నే లేదు. వాళ్ళందరమే చర్యలు ఉంటాయి తప్పకుండా. రోజా ఏం మాట్లాడిందో మీకు తెలుసు. పోసాని కృష్ణమురళి వీడియోలు చూస్తారా? ఇప్పుడు ఏంటి మీ దాంట్లో వీడియోలు ఏంటి? పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడు? వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం లేదా? అయిపోయింది, నేను రాజకీయాలు మానేసి సరిపోద్దా? అధికార మదంతో నోటికి వచ్చినట్టు కారు కోతలు కోసిన వాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, కుటుంబాలను రోడ్డు మీద రాని మహిళలను కూడా రోడ్డు మీద గీర్చిన వాళ్ళని వదలాలా? ఎందుకు వదలాలి? సో ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఈ అరెస్టులకు సంబంధించి లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేశాడు. ఆ రెడ్ బుక్ ఒక్కొక్కటి ఓపెన్ అవుతుందని ఇంక ఎంతమంది పేర్లు ఉండొచ్చు దీంట్లో? ఆ రెడ్ బుక్ లో ఎంతమంది ఉన్నాయి? ఆ రోజునే చెప్పాడు, నేను ప్రతి జిల్లాలో జరుగుతున్న సంఘటనలు అది కొంతమంది అధికారుల దుష్ప్రవర్తన రాసుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక మేము చూసుకుంటాం అన్నారు. రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ భిన్నంగా వస్తుంది. వాడు మర్చిపోకండి, రెడ్ బుక్ అవసరం లే, ప్రజలకు